హరిగారు చాలా చక్కగా నియమాల గురించి మనం మాట్లాడాము. అలాగే దోషాల గురించి కూడా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా మందికి ఉండే డౌట్స్ అవి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు ద్వారం. ఇంటికి అసలు అందమే వచ్చేది ప్రధాన ద్వారం. 100%. 100%. ఈ ఫస్ట్ ఇల్లు చూడంగానే ద్వారం చూడంగానే అబ్బా! ఏముంది కదా! భలే డిజైన్ చేశారని డిజైన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇంతింత పెద్ద పెద్ద ద్వారాలు ఎక్కడ తీసుకొచ్చారని మాట్లాడుకుంటూ ఉంటారు. సో, అసలు ద్వారం అనేది ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే చాలామంది మీరు కూడా మనం వీడియో చేసున్నామని అనుకుంటున్నాను నేను. ఈ ద్వారాలు ఎన్ని రకాలుంటాయి అని, ఉపద్వారం ఉంటుందని అవి ఆల్రెడీ మీరు చెప్పున్నారు. అవును. సో, ఈ ఉపద్వారం ప్లేస్‌లో సింహద్వారాన్ని పెడుతూ ఉన్నారు చాలామంది. అవును. అలా పెట్టొచ్చంటారా అసలు? పెట్టడానికి రీజన్స్ ఏమిటి? అసలు పెడితే ఎలాంటి దోషాలొస్తాయి? ఒకవేళ పెట్టాలి అనే థాట్ వచ్చిన వాళ్ళకి, పెట్టకూడదు అని ఆన్సర్ మీ నుంచి వస్తే ఎలాంటి దోషాలుంటాయి? అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటాం. ఎస్పీ. అవును. ఏఎస్పీ అంటాం. ఈ ఇద్దరిలో ఎవరు హై? ఆఫ్‌కోర్స్ ఎస్పీ. ఎస్పీ రైట్. ఓకే. సీఎం అంటాం, మినిస్టర్ అంటాం. ఎవరు హై? సీఎం. సీఎం. సీఎంకి ఇచ్చే స్థానం, కూర్చునే చైర్ గాని, లేదంటే ఆయన దగ్గర ఉండే మొత్తం క్యాబిన్ గాని ఎలా ఉంటుంది? మినిస్టర్‌కి ఇచ్చేది ఎలా ఉంటుంది? ఎస్పీకి ఎలా ఉంటుంది? అండ్ ఏఎస్పీకి ఎలా ఉంటుంది? అని ఒక ప్రశ్న వేస్తే ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. వీడియో మొత్తం చూడండి. ఆబ్వియస్‌గా ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ద పొజిషన్ అనే ఒక సింబల్ ఉండాలి కాబట్టి అది 100% హెడ్ ఆఫ్ ద పొజిషన్ అన్న ఫీల్ కలిగేలానే ఉంటుంది. రైట్. ఇప్పుడు మెయిన్ డోర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, సబ్ డోర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ మొత్తం హాల్ అనుకుందాం, ఈ పెద్ద హాల్. ఇందులో సెంటర్ ప్లేస్ లో సీఎం కి కుర్చీ ఇచ్చారు. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఒక ఎస్పీకి ఇచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఒప్పుకుంటారా? పోనీ ఈయన పోయి అక్కడ కూర్చుంటే ఒప్పుకుంటారా? ఇదేం గమ్మత్తే ఉంది అంట. ఎస్ అనువా. ఇప్పుడు ఈశాన్యంలో అసలు డోర్ పెట్టొచ్చా? అసలు ఫస్ట్ మనం ఒక కండిషన్ మాట్లాడదాం. అసలు డోర్ ఏ స్థానంలో పెడితే ఎలాంటి లాభాలు కలుగుతాయి? సో ఇక్కడ చాలా మంది గమనించండి. తూర్పులో మనకి ఎన్ని స్థానాలు అంటే 9 స్థానాలు. మళ్ళీ వీళ్ళందరికీ క్వశ్చన్స్ వస్తాయి. సార్ ఇంటికి చూడాలా, స్థలానికి చూడాలా, మళ్ళీ ఇంటి లోపల కొలతకు చూడాలా, బయటి కొలతకు చూడాలా, మళ్ళీ స్లాబ్ కి చూడాలా, లేకపోతే పిల్లర్ ఎక్కడి నుంచి ఉందో అక్కడికే చూడాలా? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అయితే మనం అవుటర్ ఆయాది తీసుకుంటున్నామా, ఇన్నర్ ఆయాది తీసుకుంటున్నామా అనేవి గమనించిన తర్వాత ఆ డోర్ ప్లేస్మెంట్స్ చెప్పాలి. నేను ఓవరాల్ గా చెప్పలేను. ఎందుకంటే ఏ ఆధారం ప్రకారం మీరు కట్టారో మాకేం తెలుసు. దాని ప్రకారం మేము లెక్క కడతాం. అవుటరా ఇన్నరా అవన్నీ సెకండరీ. ఇప్పుడు ఒక సింపుల్ గా నేను ఏం చేస్తానంటే, అసలు డోర్ అనేది ఈశాన్యం నుంచి, అంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇంటి లోపల కొలత కానీ బయట కొలత కానీ 9 భాగాలుగా డివైడ్ చేస్తాం. 9 భాగాలుగానే డివైడ్ చేయాలి. అందులో మొదటి స్థానంలో పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, రెండో స్థానంలో పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, మూడో స్థానం 4, 5, 6, 7, 8, 9 ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత ఈ ప్రశ్నకు మళ్ళీ సమాధానం చెప్తాను. సో మనకి ఇక్కడ నవగ్రహాల ప్రకారం తీసుకుంటే రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు ఇవి వరుసగా ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు చెప్పబడిన 9. ఇందులోపల మొట్టమొదటి స్థానం అంటే ఈశాన్యం మొట్టమొదటి స్థానంలో గనక ప్రధాన ద్వారం పెడితే అగ్ని భయం అనగానే ఇంట్లోకి ఆ డోర్ పెట్టంగానే పెద్ద అగ్ని కుండమేం పడదు. కాకపోతే అగ్ని భయము అని ఎందుకు చెప్పారంటే ఆ ఇంటి లోపల ఎప్పుడు వేడి వాతావరణమే ఉంటుంది. సో అలా ఉండొద్దు అనేది కాన్సెప్ట్. సో వేడి వాతావరణం అంటే ఇంట్లో క్రోధంగా ఉండడము, ఎప్పుడు కోపంగా ఉండడము, చిన్న చిన్న మాటలకి ఎప్పుడు కొట్లాడుకోవడము, మాట అనుకోవడం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కావాలా మనకు అట్లాంటిది? అలా ఉండాలా ఫ్యామిలీ? ఉండొద్దు. కాబట్టి ఎప్పుడు కూడా ఈశాన్య మొదటి స్థానంలో పెట్టకూడదు. సార్ పెట్టుకున్నా మేము బాగున్నాం, పెట్టుకోండి, నాకెందుకు. శాస్త్రం ఏముందో నేను చెప్తాను, మీరేం ఫాలో అవుతారు మీ ఇష్టం. క్లియర్? ఒకటే మాట. రెండవ స్థానంలో పెడితే శ్రీ సంతానం అని పాయింట్ చెప్పబడింది. అంటే ఇది యాక్చువల్ సెకండరీ డోర్. అంటే ఉపద్వారం ఈశాన్యం నుంచి రెండో స్థానంలో పెట్టడానికి అలౌడ్.
Right. ఈ స్థానంలో ప్రధాన ద్వారం పెడితే ఆ ఇంట్లో మాక్సిమం స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది, పురుష సంతానం తగ్గిపోతుంది. తగ్గుతుంది. ఇది మైనస్ పాయింట్. మూడోది, ఒకవేళ ఈశాన్యం 1, 2 వదిలేసేసి మూడో స్థానం నుంచి పెడితే, మూడో స్థానంలో పెడితే విశేష ధనము, మంచి ధనలాభం కలుగుతుంది. 4వ స్థానంలో పెడితే రాజ్య ప్రాప్తి. 5వ స్థానంలో పెడితే క్రోధము. క్రోధము అంటే జనరల్గా సూర్యస్థానం, ఎప్పుడు ఎట్లయితే ఏమంటారు వేడిగా ఉంటాడు కదా ఆయన, సో ఆ వేడితనం అనేది ఆ ఇంట్లో కనబడుతుంది మనకు. Right. ఎప్పుడు కోపంగా అవన్నీ కనిపిస్తాయి. అయితే ఈ మధ్య ద్వారం అన్నమాట, ఇది క్రోధము అనేది అయితే పాయింట్ చెప్పామో అది సెంటర్ డోర్. అయితే ఇక్కడ కండిషన్ నెంబర్ 1, ఈ సెంటర్ డోర్ పబ్లిక్ బిల్డింగ్స్, టెంపుల్స్, పబ్లిక్ ప్లేసెస్ కి పెట్టొచ్చు, ఇంటికి పెట్టకూడదు. ఒకవేళ ఇంటికి పెట్టాలంటే గమన సూత్రంతో పెట్టాలి. 1 ఇంచ్ కుడివైపు జరిపి పెట్టాలి. ఇంటి మధ్య సూత్రము, ద్వార మధ్య సూత్రము కలవకూడదు. ఇప్పుడు 6వ స్థానంలో పెడితే ఆధిక్యత. ఇక్కడ ఏమవుతుంది? ఆధిక్యత, దాని తర్వాత అసత్యము, క్రూరత్వము, దొంగతనము. ఇవి 6, 7, 8, 9. సో ఇక్కడ ఏమవుతుందంటే మనతో తిరిగే వాళ్ళే మనల్ని మోసం చేసే అవకాశాలు, కంటిన్యూగా మనకి ఇంకా దొంగతనాలు, పూర్తి తూర్పు ఆగ్నేయ మూలకు పెడితే దొంగతనాలు జరగడము, అంటే అగ్నికి సంబంధించినవి, ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్. సో ఒక తూర్పు ఫేసింగ్ ఇంటికి మనం ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలంటే ఈశాన్యం నుంచి 3, 4, 5 స్థానాలు మాత్రమే అలౌడ్, ఇంకెక్కడ పెట్టడానికి లేదు. సో మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈశాన్యమో లేదంటే 2వ స్థానమో ఉపద్వారం, అంటే ఒక అసిస్టెంట్ కూర్చునే స్థానంలో తీసుకెళ్లి సీఎం ని కూర్చోబెడితే ఎట్లా ఉంటుందో, ఒక ప్రధాన ద్వారం సెంటర్ లో పెట్టాల్సింది అట్లీస్ట్ 3, 4, 5 ప్లేస్ లో పెడితే ఎలాంటి లాభం కలుగుతుందో అది వదిలేసేసి ఉపద్వారం పెట్టే ప్లేస్ లో తీసుకెళ్లి మెయిన్ డోర్ పెట్టేస్తున్నారు. ఇది 100% శాస్త్ర విరుద్ధం. బస్ క్లియర్ కట్, శాస్త్రంలో చెప్పింది ఇది. మీరేం ఫాలో అవుతారు మీ ఇష్టం. చాలా చక్కగా చెప్పారు. మీరేం ఫాలో అవుతారో మీ ఇష్టం అని వదిలేశారు హరి గారు. సో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు సరి చేసుకోవాలి అని మేము ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా తప్పకుండా ఈ నియమాల్ని పాటించే ఇల్లు కట్టుకోవడం వల్ల సుఖశాంతులు 100% ఉంటాయి. దానికి సంబంధించి ఈ ముఖద్వారం, సింహద్వారానికి సంబంధించిన వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఉపద్వారం ప్లేస్లో మరి సింహద్వారం పెట్టొచ్చా పెట్టకూడదా అనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ద్వారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హరిగారిని కలిసే మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.